అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దయాకర్ వర్షన్ సింగర్ శృతి డెత్ మిస్టరీలో దయాకర్ గురించి చెప్దామనుకుంటున్నాను. ఇందులో దయాకర్ అనేది చంపాడా, లేకుంటే తను చనిపోతే తినొచ్చి ఆ ఉరి తీశాడా అనేది నేను ఇందులో క్లియర్గా చెప్దామనుకుంటున్నాను. అయితే సింగర్ శృతి విషయంలో తను దయాకర్కి శృతికి మధ్యలో గొడవ జరిగింది అనని శృతి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను అంటున్నాడు. ఫ్రెండ్ అంటే సింగర్, తనకు సింగింగ్ ఛాన్స్ ఇచ్చిన అతను ఏం చెప్తున్నాడనంటే, శృతికి హైదరాబాద్ రావడం అంటే తనకు చాలా ఇష్టం ఉండే. అయితే అది దయాకర్కి చెప్తే దయాకర్ ఏమన్నాడంటే, వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలి నేను రావడం కష్టం, నేను ఒక్కడనే కదా కొడుకుని, సో నేను రాలేను, ఆల్రెడీ తమ్ముడు చనిపోయాడు, వాళ్ళకి ఎవ్వరు తోడు లేరు, సో నేను ఇక్కడే ఉంటాను అని అంటే, వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగి అనుకోకుండా చనిపోయి ఉంటాడు, అనుకోకుండా చంపేసి ఉంటాడు. అంటే ఇట్లా ఒత్తడము అట్లా ఏమైనా చేస్తే యాక్సిడెంటల్గా చనిపోయి ఉంటాడు అనేది అతని వెర్షను. అండ్ చిక్కీ ఏం చెప్తుందంటే దయాకర్ విషయంలో, ఆ రోజు ముందు రోజు నైట్ 11 గంటలకి తను చిక్కీకి శృతి మెసేజ్ చేసిందంట. ఇట్లా అన్ని మెసేజ్లు పెడతా ఉందంట. ఇది కష్టంగా ఉంది, అది ఇది అని మెసేజ్ పెడుతుంటే చిక్కీ ఒకసారి కాల్ చేస్తా అని చెప్పేసి కాల్ చేసిందంట. కాల్ చేస్తే ఎప్పుడు శృతి నవ్వుతూ ఉండేదంట. అంటే జోవియల్గా ఉండే అమ్మాయి తిని కాల్ లిఫ్ట్ చేసినాక కూడా అరే ఏం లేదే, ఊరికే జోక్గా అన్నా అది ఇది అని చెప్పేసరికి చిక్కీ సరేలే తను అప్పుడప్పుడు జోక్గా చేస్తుంది కదా అలానే అనుకుని తను అనుకుందంట. సో చిక్కీకి ఏం డౌట్ రాలేదన్నట్టు, ఇట్లా ప్రాబ్లం అవుతుందేమో, వాళ్ళ అత్తయ్య అక్కడ పక్కన ఉండడం వల్లే తనేం చెప్పట్లేదేమో అని చిక్కీకి ఏం డౌట్ రాలేదు. అండ్ ఇంకొక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండే శృతి వాళ్ళ ఫ్రెండ్, తనేం చెప్తుంది అంటే దయాకరు ఏమో చేసుంటాడేమో తనే, ఎందుకంటే తనకు శృతి మెసేజ్ పెట్టిందంట. అరే నేను బాయిల పడ్డా ఇక అయిపోయింది నాది, నా పని అయిపోయింది అని మెసేజ్ పెట్టిందంట. అంటే తను శృతి అందరితో జోవియల్గా ఉంటుంది కాబట్టి ఎవ్వరు తన మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. అంటే బాయిల పడ్డా అని అంటే పెళ్ళైన వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇట్లా అదే అరే అయిపోయిందిరా ఇక మన జీవితం, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని అంటారు కదా, అట్లనే వాళ్ళు కూడా అనుకున్నారంట. సో తను అంత సీరియస్గా తీసుకోలేదంట. తను ఇంకా కాల్ చేయడానికి కూడా తనకు కుదరక కాల్ చేయలేదంట. సో ఇవన్నీ సినారియోస్ ఆలోచిస్తే దయాకర్ ఏమో తన నుంచే ఉండుంటుంది అనేది అయితే దయాకర్ వాళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన గొడవలో తను ఒకవేళ నొత్తేసి ఉండుంటాడు అనేదే అందరి వెర్షన్. అంటే చంపేసి ఉంటాడేమో అనేది అందరి వెర్షన్ అనమాట. దీంట్లో క్లారిటీ అనేది ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఇది పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే క్లారిటీ అనేది వస్తుంది. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెద్దలు వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి ఈ విషయాన్ని ముందుకెందుకు తీసుకెళ్ళట్లేదో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ వాళ్ళ నాన్న నిజంగా తనని ఇష్టపడితే తన నాన్న వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది, అది అవ్వలేదు. అండ్ వాళ్ళ అత్తగారి సైడు వాళ్ళేం తప్పు లేకుంటే వాళ్ళు అసలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది, అది అవ్వలేదు. అంటే ఇద్దరు సైడ్ నుంచి ఏదో రాంగ్ ఉంది కాబట్టి ఇద్దరు 8.5 lakhs కాంప్రమైజ్ అయిపోయారు. ఇది కంప్లీట్లీ అసలు రాంగ్ అండి. తనకు ఏమైంది అనేది తన అమ్మ నాన్న కొంచెం సెర్చ్ చేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఈ విషయంలో. పాపం తనకు ఎవ్వరు ఏదైనా హెల్ప్ చేద్దాము అని అన్నా కానీ, డెత్ మిస్టరీని ఫుల్గా తీద్దాము అని అంటే ఎవ్వరు ఏం చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. దయాకర్ అనే వ్యక్తి మంచివాడు కాదు అనేది ఇంకా దేవుడికే తెలుసండి. శృతి వచ్చి చెప్తే కానీ మనం ఏం చెప్పలేమనుకుంటా. తను ఆత్మ శాంతించాలనని గట్టిగా కోరుకుంటున్నాను.